హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ ఎండి నుండి ఒక కీలక హెచ్చరిక జారీ చేసిందండి. రాబోయే 7 రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఊహించని విధంగా మారబోతున్నాయి. అలాగే ఎండలు, చలి, పొగమంచు వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుండి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం 70% కంటే ఎక్కువ ఉండడంతో ఉక్కపోత పెరుగుతోందని చెప్తున్నారు. అలాగే విశాఖ ఏజెన్సీలో మాత్రం చలి ప్రభావం ఇంకా తగ్గలేదు, బాగా బీభత్సంగా ఉందని చలి మీరు చూసుకున్నట్టయితే. అలాగే మనం తెలంగాణ విషయానికి వస్తే వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల వద్ద స్థిరంగా ఉన్న రాత్రిపూట చలి పెరుగుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్కి పడిపోతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుందో చూసుకున్నట్టయితే వచ్చే వారం రోజులకు సంబంధించిన కీలక అప్డేట్ ఏంటంటే వర్ష సూచన ఎక్కడా లేదు, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారం నాటి నుంచి ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందండి. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి తీవ్రంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం పొగమంచు కారణంగా ప్రయాణాలు చేసేవారు లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా వెళ్ళాలండి. ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఈ వారం రోజులు మాత్రం మార్నింగ్ పూట్ల మళ్ళీ నైట్ టైంలో అట్లా వెళ్తూ ఉంటారు. అసలే పండగలు కూడా అయినాయి కదండి, ఇప్పుడు ఇంట్లోకి వాళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, సో జాగ్రత్తగా వెళ్ళండి. మరిన్ని తాజా వాతావరణ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరి పేరు, అక్కడ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. థ్యాంక్ యూ.